గనుడా, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా దేవా, నా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నది ప్రభా. నీ వాక్యమే నన్ను బ్రతికించేదని, నీ వాక్యం మమ్మల్ని ధైర్యపరిచేదని, నీ వాక్యం మా స్థితిగతులు మార్చేదని ప్రభా విశ్వసిస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరు కూర్చుందాం. నన్ను కొంచెం సౌండ్ పెట్టినాను. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరూ శ్రద్ధగా కొద్ది సమయం వాక్యాన్ని విందాం. మీ మనసులను అటు ఇటు పోనీయొద్దు. దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము చాలా శ్రేష్టమైనది. ఈ మాటలు లోకంలో దొరికే మాటలు కాదు. ప్రతి మాట మన హృదయంలో భద్రపరుచుకునేటట్టుగా మన వాక్యం విందుముగాక. చూడండి, ఈరోజు నేను తీసుకునే అంశం ఏంటంటే ఓర్పు గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఓర్పు అనేది ప్రతి మనిషికి అవసరం. అది చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు. ప్రతి వ్యక్తికి ఓర్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఓర్పు అనే ఆయుధం మనం ధరిస్తే కుటుంబాలు నెమ్మదిగా సమాధానంగా ఉంటాయి. ఓర్పు లేకపోతే మనం ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించవలసి వస్తుందని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో ఓర్పు లేకపోవటం వల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నాం. కనుక ఓర్పు గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఓర్పు విజయానికి ఏకైక మార్గం. ఆ మాట రాసుకోండి. ఓర్పు అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి రంగంలో, అది చదువా, వ్యాపారమా, ఉద్యోగమా, కుటుంబం కట్టుకునేదా, ఏదైనా కావచ్చు, ఓర్పు అనేది మనకుంటే ఖచ్చితంగా విజయము నిన్ను నిలబెడుతున్న, విజయం వైపు నేను నడిపిస్తుందని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓర్పు లేనివాడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. మళ్ళా ఏమంటున్నా ఈ మాట, ఓర్పు లేనివాడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. ఓర్పు కలిగిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. మళ్ళా చెప్తాను ఈ మాట, ఓర్పు లేనివాడు ఎప్పటికీ ఓడిపోతూ ఉంటాడు. ఓర్పు కలిగిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. నీ కుటుంబం కట్టుకోవాలంటే నీకు ఓర్పు చాలా అవసరం. నీ సంఘాన్ని కట్టుకోవాలంటే నీకు చాలా ఓర్పు అవసరం. ఓర్పు గురించి బైబిల్ అద్భుతంగా రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. నేను మీకు ధ్యానించబోతున్నాను. ఆ విషయాలన్నీ కూడా మీరు వినబోతూ ఉన్నారు. చూడండి, ఓర్పు అనేది మొట్టమొదటిగా కుటుంబానికి అవసరం. ఒక భార్యాభర్తలకి వివాహం అయ్యింది. వివాహమైన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇరుగురికి ఓర్పు ఉండాలి. ఒక భర్తకే కాదు, ఒక భార్యకే కాదు, ఇద్దరికీ ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే ఆ కుటుంబము నిశ్చయముగా కట్టబడుతుంది. బైబిల్ ఎక్కువ శాతం ఓర్పు కలిగిన వారు స్త్రీలే. స్త్రీల గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకని జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అంటే నువ్వు ఓర్పుతో ఉంటే నీ ఇంటిని నువ్వు ఖచ్చితంగా కట్టుకుంటావు. ఎందుకంటే భర్త
ఆయా ప్రాంతాలు వెళ్ళి ఆయా స్థలాల్లో పనిచేస్తూ వస్తాడు. కొంత ఇసుకుపోయి వస్తాడు, యజమానుల చేత కొన్ని తిట్లు పడి వస్తాడు, కొన్ని ఇబ్బందులు పడి వస్తాడు. ఇంటికి వచ్చిన భర్తనే ఓర్పుతో నువ్వు ఏం చేయాలి తెలుసా? చేర్చుకునే దానిగా ఉండాలి. ఓర్పుతో నువ్వు ఉన్నావనుకో, నీ కుటుంబం కట్టబడుతుంది, మరి విశేషంగా నీ ఇల్లు కట్టబడుతుంది. ఓర్పు లేదనుకో, నీ కుటుంబం చిదిగిపోతుంది. అంత మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా దారి తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఓర్పు కావాలి. ఓర్పు వల్ల నువ్వు విజయాన్ని చూస్తావని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, భార్యాభర్తలనేది మనం తీసుకుంటే కనుక, నీకు ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ప్రార్థన పరుడువైనా, నీకు ఓర్పు లేదనుకో, నీ కుటుంబం కట్టబడదు. అవునంటారా కాదంటారా? ఎన్నో కుటుంబాలు ఇలా పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వెంత అంటే నువ్వెంత, ఓర్చుకునేవారు కాదు. చూడండి, ఈ రోజున మీరందరూ ఇక్కడ కుటుంబాలుగా కట్టబడుతున్నారంటే, ప్రభు సన్నిధిలో రాగలుగుతున్నారంటే 100కి 100 మీకు ఓర్పు ఉందని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఓర్పు లేకపోతే లోకస్తులు మనం చూడగలిగితే, నామకత క్రైస్తవులు మనం చూడగలిగితే, పట్టుమని 6 నెలలు కూడా కాపురం చేయట్లేదండి, పట్టుమని సంవత్సరం కూడా కాపురం చేయట్లేదండి. ఎందుకని? ఓర్పు లేకపోవటం. తల్లింటికాడ ఉన్నట్టుగా అత్తింటికాడ కుదరదు కదా. కుదురుతుందా? కుదరదు. తల్లింటికాడ నువ్వు మెసిలినట్టుగా అత్తరింటికాడ మెసిలితే కుదరదు కదా. అందుకనే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా మనము తల్లి యొద్ద, మనము తండ్రి యొద్ద నేర్చుకునేవారుగా ఉండాలి. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పాలి తెలుసా? బుద్ధి మాటలు నేర్పాలి, పనులు నేర్పాలి, భర్తతో ఎలాగ ఉండాలని నేర్పాలి, భార్యతో ఎలాగ ఉండాలని నేర్పాలి, కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలని నేర్పాలి. ఇదేది లేకపోవటం వల్ల ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ మధ్యన విడాకులు అని శబ్దాలు ఎక్కువ వినబడుతూ ఉన్నాయి. ఓర్పు లేదు. మొగుడేదో కొట్టాడని, మొగుడేదో తిట్టాడని వెంటనే బట్టలు సర్దేసుకోవటం, ఎక్కడికి వస్తున్నారు? పుట్టింటికి వస్తున్నారు. నేను అంటాను, మళ్ళీ వీళ్ళు అంటారు, పైగా తల్లిదండ్రులే దీన్ని పాడు చేయడానికి ప్రధానమైన కారణం. తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? చెట్టుకాయి, చెప్పండి, చెట్టుకాయ చెట్టుకు బరువా అన్నట్టుగా మళ్ళా చేర్చుకుంటారు. బరువే. ఎప్పుడు బరువు అయితే తెలుసా నీకు? ఏదో ముద్దు వస్తుందని 1 నెల ఉంచుకుంటావు, 2 నెలలు ఉంచుకుంటావు, తర్వాత బరువు కదా, భారం కదా. నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే బుద్ధి చెప్పి గద్దించి సరి చేసి మళ్ళీ భర్త ఇంటికి పంపేట్టుగా ఉండాలి. మీకు తెలుసా, బైబిల్లో మీరు ఒక్కసారి చూస్తే, షారా ఒక్కసారి భర్తతో కానానికి వచ్చేసింది, మళ్ళీ తిరిగి వెళ్ళిందా? వెళ్తున్నట్టు ఎక్కడ మీ బైబిల్లో చూసారా? అదే రెబ్బెకాను చూడండి, ఒక్కసారి వివాహం అయిన తర్వాత భర్త ఇంటికి వచ్చింది, మళ్ళీ తిరిగి వెళ్ళిందా? అందుకే నా కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కుటుంబానికి ఓర్పు కావాలి. భర్త తిట్టినా, కొట్టినా, త్రాగుడు బోటాడైనా, తిరుగుబోతైనా, ఎవడైనా కానీ ఆ వ్యక్తిని మనం భరించుకుని ఉంటే నువ్వు గొప్ప ఫలాలను చూస్తావు, గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. మీకు అర్థం కావాలంటే ఈ విషయంలో మీ తల్లిదండ్రులని మీరు అడగండి, వాళ్ళు ఎంత ఓర్చుకుని ఉంటారు. వాళ్ళ భర్త కొట్టలేదా, తిట్టలేదా, ఎన్ని చేసి ఉండడు? ఓర్చుకునేవారుగా మనం ఉండాలి. ఒకటి, కుటుంబ వ్యవస్థలో ఓర్పు ఉండాలి. రెండోది చూస్తే కనుక వ్యాపారంలో మనకు ఓర్పు ఉండాలి. చాలామంది మన వాళ్ళు ఎక్కువ శాతం నేను గమనించాను, ఎక్కువ శాతం 90% మన వాళ్ళు 90% పని చేయడానికి ఇష్టపడతారు, కానీ యజమానులుగా ఉండడానికి ఎవరు ఇష్టపడ్డండి? అవునంటారు కాదండి? ఈ విషయంలో మన వాళ్ళు ఎక్కువ వ్యాపారం చేసిన వాళ్ళు చూసారు మీరు? భూతత్వం పెట్టి వెతికినా దొరకరు. ఏ కాడికి వాళ్ళకి దాసత్వం చేయడానికి, పాలితనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ నేను ఎందుకు యజమానుడు కాకూడదు, నా కింద ఎందుకు 10 మంది పని చేయకూడదు అని ఏ రోజైనా ఆలోచన కలిగి మనం ఉన్నామా? ఈ హాస్పిటల్లో చూడండి, వాళ్ళే ఉంటారు అధికారంగా. ఏ కంపెనీలు చూడండి, వాళ్ళే ఉంటాయి. ఇవి వ్యాపారం చూడండి, అన్యులే ఉంటాయి. ఇదేంటి? ఇంతకే దేవుడు అన్యులుగా మనకా? చెప్పండి. మన దేవుడు మనల్ని ఆశీర్వదించడా?
చిత్రం ఏంటంటే మనకు ఓర్పు ఉండదు. మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మారువాడిస్ వాళ్ళని మీరు చూడండి, మీరు గమనించండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వ్యాపారం చేసేటప్పుడు, మొట్టమొదటి వ్యాపారం ప్రారంభించేటప్పుడు అందరూ ఉన్న దిక్కును ప్రారంభించరు. వాళ్ళు పబ్లిక్ బాగా ఉన్న దిక్కును వారు ప్రారంభించడం. ఎక్కడ ప్రారంభిస్తారు తెలుసా? ఒక ప్రాంతంలో ఒక కాలనీ ఏర్పడుతుంది అని తెలుసుకున్న తర్వాత 1, 2, 3 ఇల్లులు ఉంటే చాలు, వాడు విస్తారముగా అక్కడ పెట్టుబడి పెడతాడు. ఆ 3, 4 కుటుంబాల మట్టికే వాడు వచ్చిందో అమ్ముకుంటూ ఉంటాడు. క్రమేణా సంవత్సరాలు గతించిన తర్వాత, 4-5 సంవత్సరాల తర్వాత ఆ కాలనీ అంతా ఏమైపోద్ది చూసారా? ఎంత లాజిక్ మనం మిస్ అవుతున్నామో. మనకేంటి, విత్తనం వేసినంటే ఫలాలు ఇచ్చేయాలి. కోడి చూడు గుడ్డు పెడుతుంది, పిల్లలు వెంటనే వచ్చేస్తాయా? ఎన్ని రోజులు టైం పడుతుంది చూసావా? ఎంత ఓర్పుతో ఉంటుంది తల్లి, ఎంత ఓర్పుతో ఉంటుంది. ఆ మారువాడి వాళ్ళని మనం చూసినప్పుడు నేను గమనించాను, దగ్గర ఉండే వాళ్ళని చూశాను నేను. వాళ్ళు ఎందుకు ఇంత అభివృద్ధి ఈ రోజున మన హైదరాబాద్ పట్టణం అంతా కూడా నాకు తెలిసి 50% వాళ్ళే ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఎందుకు? వాళ్ళు ఎక్కడోళ్ళు? రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఏలుబడి చేస్తున్నారంటే ఆలోచన చేద్దాం. కానీ వాళ్ళకు ఓర్పు ఉంది. వాళ్ళు ఇంతకే ఓర్పు ఉంది, కానీ దేవుని తెలియని వారు కాదు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నా అంటే, మీరు చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా, పెద్ద వ్యాపారం స్టార్ట్ చేసినా, చిన్న స్థితిలో మీరున్న ఓర్పుతో మీరు కనిపెట్టండి, ఓర్పుతో మీరు ఉండండి. ఒకరోజు నా దేవుడు ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఒకటి అడగండి, దేవా నేను యజమానుడిగా ఉండాలి, నేను నాయకుడిగా ఉండాలి, నేను అనేక మందికి అప్పిచ్చేవాడుగా ఉండాలి అనే ఆలోచనతో మీరు పనిచేసేవారుగా ఉంటే, ఈ ఫలం ఈరోజు కాకపోయినా వచ్చే సంవత్సరం మనకు ఖచ్చితంగా అది ఫలిస్తుంది. నువ్వు ఎందుకు ఒక కంపెనీ పెట్టుకోకూడదు? నీ వ్యాపారంలో 10 మందికి ఎందుకు నువ్వు పని కల్పించకూడదు? వాళ్ళకేమో 4 చేతులు ఉన్నాయా? వాళ్ళకేమో జ్ఞానం విపరీతంగా ఉందా? నీకు లేదా? వాళ్ళ చదువు విపరీతంగా ఉందా? నీకు లేదా? ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు క్రైస్తవుడికి ఎక్కువ జ్ఞానం ఉందని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఆ పొద్దును పెట్టం మనం. నేను హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు ఎంతో పట్టుకుని వచ్చాను తెలుసా? 1500 పట్టుకుని వచ్చాను నేను. ఈరోజు కూడా మా అమ్మ కానీ మా అన్నోళ్ళని కానీ ₹1 నేను అడగటం అనేది నాకు తెలియదు. ఈ 1500 బట్టి ఈరోజు దేవుడు ఇంతటిగా ఆశీర్వదించి కేవలం ఏంటి తెలుసా? ఓర్పుతో నేను ఎన్నో శ్రమలు పడ్డాను. ఎన్నోసార్లు భోజనం లేకుండా పస్తునే రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో. కానీ స్థాయికి ఈరోజు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఓర్పుతో కూడిన భక్తి. మళ్ళా చెప్తున్నాను, ఓర్పుతో కూడిన భక్తి మనకు ఉండాలి. రెండోది, ఉద్యోగం వ్యవస్థలో లేదా వ్యాపారం వ్యవస్థలో మనకేముండాలి తెలుసా? ఓర్పు ఉండాలి. మూడోదిగా చూస్తే ఉద్యోగంలో కూడా మనకు ఓర్పు చాలా అవసరం. ఉద్యోగానికి వెళ్తావు, ఆడేదో అన్నాడని వీడేదో అన్నాడని ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక ఉద్యోగానికి వెళ్తావు. అక్కడ కూడా ఆ ఉద్యోగం అది కంపెనీ నీదా? ఏమన్నా నిష్ఠసారంగా వెళ్ళడానికి, నిష్ఠసారంగా ఉండడానికి? మన బ్రతుకుదెరు నిమిత్తం ఇక్కడ పొట్ట చేత పట్టుకుని వచ్చాం మనం. యజమానుడు నన్ను మాట్లాడతాడు, అయినా నువ్వు ఓర్చుకోవాలి. అంతేగాని ఏదో అన్నాడని ఉద్యోగం మానేసి ఇంకొక దిక్కునికి వెళ్ళి ఇలా ఎన్నిసార్లు తిరుగుతావు, ఎన్ని చోట్ల తిరుగుతావు? అందుకే నీ జీవితంలో అభివృద్ధి లేనే లేదు. నిన్న ఒక అన్యుడిని నేను అడిగాను, అయ్యా ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చినవంటే 40 సంవత్సరాలు అయింది అన్నాడు. ఎన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తానని అడిగాను. 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తానని చెప్పాను. నేను అడిగా, ఈ 30 సంవత్సరాల్లో నీకు ఎక్కడ విసుగు పుట్టలేదా? ఎక్కడ గొడవలు రాలేదా? నీ తోటి పనివారితో నీకు ఎక్కడ ఇబ్బందులు కలగలేదని అంటే, ఎందుకు కలగలేదండి? ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో నిందలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను. అయినా అలా నిలబడి ఉన్నాను నేను ఆ కంపెనీలో. కనుక ఈ రోజున ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగాను నేను. చూసారా? ఓర్పు అనేది నీలో ఉంటే నీ కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తావు, నువ్వు మంచి జీవితాన్ని ఇస్తావు నువ్వు. ఎందుకు ఈరోజు ఓర్పు గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఒకటి, కుటుంబ వ్యవస్థలో ఓర్పు ఉండాలి, ఉద్యోగంలో ఓర్పు ఉండాలి,
వ్యాపారంలో ఓర్పు ఉండాలి, సంఘాన్ని కట్టుకునే విషయంలో కూడా మనకు ఓర్పు ఉండాలి. మనం ఈ రోజు ఇరికిరిగా కూర్చుంటూ ఉన్నాను, దరిదాపుగా సంవత్సరం బట్టి మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. నేను కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. నిజం చెప్పాలండి, మనుషులు కదండి, నేను దేవదూతను కాదు కదా. నేను కూడా చాలా బాధపడుతూ ఉంటాను. బాధపడినప్పుడు ప్రభు నాకు ఒకటే నేర్పించాడు, ఓర్పుతో ఉండు, ఓర్పుతో ఉండు. అప్పుడప్పుడు ఇంటికడ శుక్రవారం ప్రేయర్ పెట్టుతున్నప్పుడు మా ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. అంటాడు, ఏమని ప్రార్థన చేస్తా తెలుసా? ఎంతకాలం ప్రభు ఇది, ఎంతకాలం ఉండాలి ఇలాగ మేము అని అంటూ ఉంటాడు. నాకు ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్కనేమో బాధ కలుగుతుంది. కానీ ప్రభు ఒక మాట అంటాడు, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దేన మనసుకులై ఉండడి, తగిన కాలంలో ఆయన ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. ఏమంటున్నాడు? అప్పటి వరకు మనల్ని ఏమై ఉండమన్నాడు? దేన మనసు నువ్వు ధరించుకుని ఆయన రెక్కల చాటు నువ్వు ఏమై ఉండాలి? మరుగై ఉండాలి. ఒకరోజు రానే వస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, ఒక్కరోజు రానే వస్తుంది, ఆ టైంలో నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. అవునా కదా? ఒక సమయం రానే వస్తుంది మనకి, ఒక సమయం ఉంది నీకు, నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో మన పితరులు ఏ రీతిగా ఓర్పుతో ఉన్నారు, ఎందుకు అంత విజయాన్ని వాళ్ళు చేపట్టారు అనే విషయాలు నేను మీకు ముందుగా బోధిస్తాను. మీరు చూడండి, ఒక విషయము మోషే గురించి మనం వింటే గనక, ఈ మోషే ఎవరు అనంటే సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. అవునంటారు కాదంటారా? మోషే ఎలాంటి వాడట? మోషే గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ఆయన యుద్ధ రంగంలో, విద్యా రంగంలో, తర్వాత చెప్పండి, చదువు విషయంలో కావచ్చు, లేకపోతే జ్ఞానం విషయంలో కావచ్చు, లేదా యుద్ధం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో. అంటే అన్ని విషయాలు అన్నాడంటే ఇంకా ఆయనకి ఏది రాందంటూ ఏదీ లేదు, తెలియదంటూ ఏదీ లేదు. అన్ని విషయాల్లో నిపుణత కలిగిన వాడు, నైపుణ్యత కలిగిన వాడే. అయితే మోషేలో ఏం లేదు తెలుసా? ఓర్పు లేదు. మోషే చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసునందు నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఎంచుకుని ఏం చేయాలి తెలుసా? ఐగుప్తుని విడిచిపెట్టేశాడు. కొన్ని రోజుల్లో ఐగుప్తుని విడిచిపెట్టేస్తాడు. ఇక ఆ సమయంలో ఒక హెబ్రియుడును ఒక యూదుడును పోట్లాడుకుంటూ ఉన్నారు. పోట్లాడుకుంటే వాస్తవానికి మోషేలు ఏం చేయాలి? సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడే కానీ ఓర్పు లేదు. ఓర్పు లేకపోవటం వల్ల అక్కడ ఏం చేయాలి తెలుసా? ఒక ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. నేను అంటాను, ఈ రోజున ఎవరైనా లోకంలో చనిపోతే గొయ్యి తవ్వాలంటే ఎప్పుడు వెళ్తారు వాళ్ళు? గొయ్యి తవ్వడానికి చెప్పండి, ఎప్పుడు వెళ్తారు? దరిదాపుగా 4-5 గంటలు తవ్వుతేనే కానీ ఆ గొయ్యి తీయలేరు. అవునా కదా? మరి అలాంటిది మోషే ఒక్క క్షణంలోనే గొయ్యి తవ్వేసి అందులో పాతి పెట్టేశాడట. మీకు తెలుసా, ఇసుక బాగా తొందరగా గొయ్యి తీయొచ్చా? గొయ్యి పడుతుందా? చూసారా, ఇసుక పడుతూ ఉంటుంది, తీసుకోలేదే ఇసుక మళ్ళీ అందులోకి వెళ్తూ ఉంటుంది. అయినా కానీ మనోడు ఎంత వేగంగా, ఎంత ప్రతిష్టత కలిగి వెంటనే ఓర్పుతో తీసి దాంట్లో కప్పెట్టేసి పాటి పెట్టేశాడు. ప్రభు ఒకరోజు ఆలోచన చేశాడు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడే కానీ ఓర్పు లేనందున ఈ వ్యక్తి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సమయంలో మోషేను మనం ఎన్నుకుని ఏర్పరచుకుని 30 లక్షల మందిని అతని చేతికి నేను అప్పగించాను అనుకో. ఈ సమయంలో అప్పగించాను ఏం చేస్తాడు? ఇలా కానానికి తీసుకెళ్ళేటప్పుడు, ప్రయాణం ఐగుప్తుని విడిచిపెట్టి కానాన్ని తీసుకెళ్ళి లోపు వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి విసిగిస్తారు, ఏదో బాధలు పెడతారు. నీళ్ళు లేవనో, భోజనం లేదనో. అవునా? పెడతారా లేదా? పెట్టారా లేదా? పెట్టారు. పెట్టేటప్పుడల్లా ఈ మోషేకి ఇదే కోపం ఉంటే గనక రోజుకొకటి చంపేస్తాడు. రోజుకొకటి చంపేసి కారణానికి వెళ్ళేలాగా ఒక్కడే వెళ్తాడు. ఈ నెల కథని ఏం చేశాడు ప్రభు తెలుసా? అరణ్యంలో
మిద్యానికి పంపించాడు. మిద్యాని అరణ్యానికి పంపించి ఇత్రో అనే తన మామ దగ్గర గొర్రెలు మేపడానికి పని కుదిర్చాడు. చూసారా, ఎక్కడ రాజకుమారుడు, ఎక్కడ గొర్రెలు మేపేది? మనం కూడా ఒక్కోసారి సోగ్గడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం ఒకప్పుడు మా వంశం ఏంటో తెలుసా, ఒకప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా. మరి మోసే పరిస్థితి నీకంటే గొప్పది. రాజు తర్వాత రాజు లాంటి యువరాజు ఆయన, ఐగుప్తుని ఏలుబడి చేసే గొప్ప రాజు, అధినేత, నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఒక్కసారి నేల మట్టానికి ఒరిగిపోయి గొర్రెల కాపరిగా మార్చబడి గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఎందుకు ఆ స్థితికి వచ్చాడైనా? ఓర్పు లేకపోవటం వల్ల. ఈ రోజున నీ ఉద్యోగం పోయిందా? వ్యాపారంలో ఓడిపోతూ వస్తున్నావా? కుటుంబంలో ఓడిపోతూ వస్తున్నావా? కారణం ఒకటే, ఓర్పు లేకపోవటం. ఓర్పు లేనివాడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. ఈ రోజున సరైన తిండి గింజలు లేక ఇబ్బందులు పడుతున్నావు కదా, ఈరోజు సరైన బ్రతుకులకు ఇబ్బంది పడుతున్నావు కదా. మహాపట్నానికి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు. నాకు తెలుసున్నాడు ఒకడు ఉన్నాడండి, వాడు దరిదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. ఈరోజు కూడా సరైన పొజిషన్ లేక, ఏ రోజు కిలో బియ్యం ఆ రోజు కొనుక్కు తెచ్చుకునే పొజిషన్. మీరు నమ్ముతారా? 30 సంవత్సరాలు ఎక్కడ, ఈ రోజు కూడా కిలో బియ్యం ఏ రోజుకి ఆ రోజే కొనుక్కుని తెచ్చుకునే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చెప్పగలను నేను. ఏ పని లేదా వాళ్ళ చేతిలో ఉంది, చదువు లేదా వాళ్ళ చేతిలో ఉంది, జ్ఞానం లేదా వాళ్ళ చేతిలో ఉంది, బ్రతికే విధానం తెలియదా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఈ రీతిగా పతనం అయిపోయింది తెలుసా? ఓర్పు లేకపోవటం వల్ల. ఒకవేళ దేవుడు ఎందుకు నీతోనే మాట్లాడుతున్నాడేమో ఆలోచన చేయి. ఎందుకు చాలని బ్రతుకు నీది? ఎందుకు చాలి జీతం ఎందుకు నీ జీవితంలో? కేవలం ఓర్పు లేకపోవటం. ఓర్పుగా మనం ఉంటే దేవుడు గొప్ప స్థితిలో నిన్ను నిలబెట్టునుగాక. మోషేని మనం చూద్దాం. సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడే. అంటే నీవు ఆత్మీయతలో కూడా మనం చూస్తే నువ్వు చక్కగా పాటలు పాడే తలంతులు నీకున్నాయి, ఆరాధన చేసే తలంతు నీకుంది, వాక్యాన్ని చదివే తలంతు నీకుంది, చక్కగా ప్రార్థన చేసే తలంతు నీకుంది, చక్కగా వారానికి ఉపవాసం ఉండే తలంతు నీకుంది, చక్కగా పరిచర్య చేసే తలంతు నీకుంది, చక్కగా ఆత్మలు సంపాదించే తలంతు నీకుంది, చక్కగా దేవుని ఘనమైన పరిచర్యని ప్రోత్సహించడానికి కానుకలు ఇచ్చే తలంతు నీ దగ్గర ఉంది. అయినా నీ జీవితంలో ఎందుకో నష్టాలు, ఎందుకో కష్టాలు, ఎందుకో శ్రమలు. ఒకటి, కేవలం నీలో ఓర్పు లేకపోవటం. ఓర్చుకుందాం, ఓర్పుతో కనిపెడదాం, ఓర్పుతో ఉద్యోగం చేద్దాం, ఓర్పుతో వ్యాపారం చేద్దాం, ఓర్పుతో మనం చదువుకుందాం. దేవుడు గొప్ప స్థితిమంతుడిని నేను మార్చునుగాక. మీకు KFC తెలుసు కదా బాగా? ఎందుకు తెలియదు మీకు? బొలసి వెళ్తుంటారా? మీకు KFC గురించి తెలుసు. ఎన్నిసార్లు తిన్నారు మీరు? చాలాసార్లు తిన్నారు. మీరు తిన్నారు, కానీ ఆయన గురించి తెలుసా మీకు? జీవనపాల్ నీకు చెప్పు, నాకు తెలుసా నీకు? ఏంటి ఆయన గురించి? ఒక మాట చెప్పేస్తాను నేను. ఆయనతో చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది, కానీ నేను ఏంటి అని ఆయన గురించి నిన్న యూట్యూబ్లో కొట్టాను నేను చూద్దామని. ఆయన దరిదాపుగా వృద్ధాప్య దశకు వచ్చే వరకు కూడా ఓడిపోతూనే వచ్చాడట. అన్ని రంగాల్లో, ఒకటి కాదండి, అన్ని రంగాల్లో ఓడిపోతూ వచ్చాడట. చివరిగా ఆయన తెలుసుకున్నది ఏంటంటే 7 సంవత్సరాల వయసులో తన తల్లి దగ్గర కుకింగ్ నేర్చుకున్నాడట. ఆ కుకింగ్ మీద ఉన్న ఆ తలాంత్ ఏంటో ఎప్పుడు గుర్తుపట్టాడు? ఓడిపోయి విసిగిపోయి విస్సారిపోయిన తర్వాత తన చేతి పని ఏంటో, తన చేతిలో ఉన్నది ఏంటో అప్పుడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అయినప్పటికీ కూడా తన జీవితంలో చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి.
తర్వాత చిన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడట. క్యాంటీన్ బాగా రన్ అవుతుంది, ఇంకొక సెట్ అయ్యాం మనం అనుకునే సమయంలో ఈ చేతి కింద ఉన్న పని వాళ్ళందరూ వాళ్ళ మధ్యన ఏం జరిగిందంటే వివాదం వచ్చిందట, గొడవ వచ్చిందంటే ఇది కూడా మనకి ఇది అవ్వలేదని అది కూడా మూసివేశాడు. మూసివేసిన తర్వాత చివరిగా మనోడు ఆ యొక్క అమెరికా ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ దగ్గరికి వెళ్ళి, మీ మెనూలో నా మెనూ కూడా చేర్చండి, గొప్ప లాభం వస్తుంది, దాంట్లో కొంత షేర్ నాకు ఇవ్వండి అని అంతా తిరిగాడట. తిరిగితే నాకు అక్కడ బాధ కలిగించే మాట ఏంటంటే 1009 రిజెక్ట్ చేశారట. 1009 మంది రిజెక్ట్ చేస్తే ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళా ఏ విధము చేతనైనా నా పనిలో నేను నిలబడాలి, నేను నా వ్యాపారం నేను చేయాలి అనే ఉద్దేశం కల్లా ఎంత ఓడిపోయినా ఎంత హింసించబడుతున్నా మళ్ళీ అదే పట్టుకున్నాడు. చివరికి ఆయన జీవితంలో ఏం జరిగింది తెలుసు? ఎవరో ఒక ఆయన టేస్ట్ బాగా నచ్చి ఒక పెద్ద హోటల్ మేనేజ్మెంట్ వచ్చి కొన్నాడట. తర్వాత అయ్యా మా హోటల్ పని చేస్తావును అని అడిగాడట. దాని తర్వాత అలాగలగల తన జీవితం ఏమైపోయింది తెలుసు? ఈ రోజునే ప్రపంచ దేశంలో KFC తెలియనివాడంటూ లేడు. అతని ఘన విజయానికి కారణం ఏమిటి? ఓర్పు. నీ ఉద్యోగంలో నీకు ఓర్పు ఉందా? మరి నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఓర్పు ఉందా? నీ కుటుంబంలో కట్టుకునే విషయంలో నీకు ఓర్పు ఉందా? ఈ సంఘం కట్టుకునే విషయంలో నాకు కూడా ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే మీరు అనుకోవచ్చు మీ మనసులో, ఎందాక ఇసాకు ప్రార్థన చేసినట్లుగానే ఎందాక ఈ ఇరుకులో మనం ఎందాక ఈ ఒక్కపోతే పరిస్థితులు అని మీరు అనుకోవచ్చు. నేను అడుగుతున్న మిమ్మల్ని చిన్న ప్రశ్న, మీరు ఎంతకాలమైంది హైదరాబాద్కి వచ్చి? మీకు సొంత ఇల్లు ఉన్నాయా? మరి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందాక మరి మీకు ఈ పరిస్థితి? మన కాడికి వచ్చినప్పటికి మనం ప్రశ్న వేసుకుంటే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. మెట్టుకు ఇక్కడ మోషేకు ఓర్పు లేదు, ఓడిపోతూ వచ్చాడు. ఓర్పు నేర్పించడానికి అరణ్యంలో దేవుడు గొర్రెలు మేపిస్తూ వచ్చాడు. రెండో వ్యక్తిగా మనం చూడండి, ఏసేపుకు వచ్చిన శ్రమలు ఇన్ని కాదు. ఒక ప్రక్కన అన్నల చేత దూషించబడుతున్నాడు, అన్నల చేత కొట్టబడుతున్నాడు, అన్నల చేత తరంబడుతూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఈడుంటే మనకి ఇబ్బంది అని కొట్టి గోతులో పడేశారట. గోతులో పడితే ఈయన చంపితే మనకేమొస్తుందని ఐగుప్తు యొక్క వర్తకులకి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత అప్పుల్లో బానిసగా అమ్మటం అంటే ఎలాగుంటుందో మీకు చెప్తాను. సంతలో గేదెలను అమ్మినట్టుగా అమ్మేవారు. ఈ వ్యక్తికి ఇంత వాల్యూ అంతే. అప్పుడు ఏంటంటే నూలు పోకు కూడా ఒంటి మీద ఉండేది కదంట. ఎందుకు ఉండేది కదంటే ఈ వ్యక్తికి మచ్చ, డాగు, ముడత ఏమైనా ఉన్నాయా, కుంటువాడ, గుడ్డువాడ అని చెక్ చేసుకున్న తర్వాతనే ఆ బానిసను కొనుక్కునేవారు. యేసేపు ఎవరు అసలు వాస్తవానికి? గొప్ప కోటేశ్వరుడు కుమారుడు, అవునా కదా? వాళ్ళ తాతల కానించి కూడా, వాళ్ళ తాత కోటేశ్వరుడు, వాళ్ళ ముత్తాత కోటేశ్వరుడు, తన తండ్రి కూడా కోటేశ్వరుడు. అలాంటి వ్యక్తి నడి రోడ్డు మీద బానిసగా అమ్మబడుతూ ఉంటే ఎంత వేదన పడి ఉంటాడు. అందులోకి ఆయన ముసలోడా, ముక్కోడా, కుంటోడా, గుడ్డోడా? యేసేపు ఎవరు చెప్పండి? మంచి యవ్వనస్తుడు, మంచి అందగాడు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. ఈ వర్తకులు ఏమైనా ఉంచుకున్నారా? మళ్ళీ కొంత డబ్బు తీసుకుని పోతీఫర్ ఇంటికి అప్పగించారు, అమ్మేశారు. వాళ్ళ ఇంట్లో ఏమో మనశ్శాంతిగా ఉన్నాడా? వాళ్ళ భార్య ఏం చేసింది? మనోడి మీద కన్నేసింది, నిందలు మోపింది, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత పోనీ అక్కడైనా మనశ్శాంతిగా ఉన్నాడా? అక్కడ ఒక పానదాయకుడు, ఒక భక్షకరుడు, వాళ్ళిద్దరు కూడా మనను కొట్టి చిత్రహింసలు పెట్టారట. అక్కడి నుంచి జైల్లో కూడా మనశ్శాంతి లేదు. ఇన్ని ఓర్చుకున్నాడు కదా. చివరికి యేసేపు మనం అడిద్దాం, యేసేపు ఎందుకు నీ బ్రతుకు? ఈ బ్రతికి కంటే సావడం మేలు కదా అని మనమైతే అనేవాళ్ళు. కానీ ఓర్చుకున్నాడు. చివరి పరిస్థితి ఏమైంది తెలుసా? ఎక్కడికైతే బానిసగా పట్టబడ్డాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడండి? ఈరోజు యేసేపుని నీ కళ్ళ ముందు నా దేవుడు పెడుతూ ఉన్నాడు. మోషేను నీ కళ్ళ ముందు పెట్టాడు.
యోసేపును కూడా నీ కళ్ళ ముందు పెట్టాడు. దాని తర్వాత మూడో వ్యక్తి యోబు. యోబు గురించి మీకు బాగా తెలుసు కదా. బైబిల్ అందరిలో ఎక్కువ శాతం ఓర్చుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే యోబే. యోబుకి ఆస్తి అంతా పోయింది, పిల్లలు పోయారు, సమస్తమును కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, చివరికి ఏం జరిగింది తెలుసా? వాళ్ళ స్నేహితులందరూ వచ్చి యోబును దూషిస్తూ ఉంటే ఏ స్థితిలో దూషిస్తున్నారో తెలుసా? ఊరు వెలుపటికి వెళ్ళి నూలు పోగు లే పరిస్థితిలో ఒక భిక్షగాడిలాగా, ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు, ఒక అనాథగా ఉంటున్నప్పుడు తన మీద స్నేహితులందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉన్నారు. అయినా ఓర్చుకున్నాడు. దూషణకు ప్రతి దూషణ చేయలేదు యోబు. యోబు కూడా అనొచ్చు, యోబు ప్లేస్లో మనం ఉండుంటే, యోబు స్థానంలో మనం ఉంటే, నీకేం తెలుసురా నేను ఎలా బతికాను, నీకేం తెలుసురా నేను ఎలా జీవించాను, అసలు మా బ్రతికేంటో తెలుసా నీకు, మా వంశం ఏంటో తెలుసా నీకు, మా ఆస్తి ఏంటో నీకు తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని మనం అనేవాళ్ళమా లేదా? కానీ యోబు అలాగ అన్నాడు? యోబు అలాగ అన్నాడా? మౌనంగా ఉన్నాడు. చివరికి వీళ్ళంటే అన్నారు కానీ బయట వాళ్ళంటే అన్నారని ఓర్చుకుంటూ ఉన్నాడు పాపం. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? తన సొంత భార్య, కట్టుకున్న భార్య, తనతో జీవితకాలం నడిచే భార్య, తన జీవిత భాగస్వామి అయిన తన భార్య కూడా అంటది, ఎందుకు యోబు నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు బ్రతుకున్నా కుక్క బతుకుతుంది, నువ్వు దేవుని దూషించి చనిపో అని అనగానే ఏ ఒక్కరైనా తట్టుకోగలరా? అదే మాట ఇక్కడున్న మన భార్యలు మనల్ని అంటే మనం తట్టుకుంటామా? తట్టుకునేది ఏం కాదు, ఇంట్లో ఏది ఉంటే దాని ఇచ్చుకుని మనం ఏం చేస్తాం, వేసి పడతాం. అవునే కదా? ఇదే మాట మిమ్మల్ని అంటే మీరు ఏమంటారు? నేనేంటే, మనలో ఏముండదో కానీ నేనేంటే అని అంటాం మనం. కానీ యోబు తన భార్య ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, స్నేహితులు ఎంత బాధ పెట్టినా, ఆ ఊరు వారందరూ ఎంత బాధ పెట్టినా, బంధువులు ఎంత బాధ పెట్టినా, రక్త సంబంధికులు ఎంత బాధ పెట్టినా, యోబు ఎక్కడ మాట చెప్పండి టంగు స్లిప్ అవ్వలేదు, నోరు జారలేదు, ఓపికతో ఉన్నాడు. తర్వాత 2-3 అధ్యాయాలు దాటిన తర్వాత తన పరిస్థితి ఏంటి తెలుసా? మునుపట కంటే అధికమైన మేలుల చేత, 2 అంతల ఆశీర్వాదం చేత దేవుడు యోబును ఆశీర్వదించాడు. నాకు అన్నిటికంటే నచ్చిన మాట, చివరి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోబు కుమార్తెలు ఉన్నంత సౌందర్యవంతులు యూదు దేశంలో ఎవ్వరూ లేరట. ఎక్కడ గణహీన పడ్డాడో, ఎక్కడ తృణీకరించబడ్డాడో అదే స్థలం నా దేవుడు తలపైకెత్తాడు. కారణం ఏమిటి దీనికి? ఓర్పు. ఈ సంఘంలో నీకు నాకు ఓర్పు కావాలి. సంఘంలో కూడా ఓర్పు ఉండాలి మనకి. ఎంతకాలం ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో కూడా మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి. కొంతమంది ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది, కొంతమంది ప్రార్థనకి కొద్ది లేటుగా జవాబు వస్తుంది, కొంతమంది ప్రార్థనకి సంవత్సరాలు కూడా పడుతుంది. అయితే మనము ప్రార్థనలో తప్పు కాదు అక్కడ, నీలో ఏదో లోపం ఉందని కాదు అక్కడ అర్థం. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు ఓర్పు నేర్పించడానికి. మన కళ్ళ ముందు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మన ముందు ఉన్నారు, చాలామంది చనిపోయారు. యేసయ్య గారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుండేది తెలుసా మీకు? ఎలాగుండేది? చిన్న గుడిసెలో ప్రారంభించాడు ఆయన ఒక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రార్థించడానికి ఒక తల్లి ఇంటికి వెళ్ళాడట. వెళ్తే ఆ తల్లి ఇంటికాడికి వెళ్తే అయ్యా ప్రార్థన అయిపోయిన తర్వాత పప్పు చారు పెట్టి అన్నం పెట్టిందండి ఆమె. ఈలోగా ఇంటి యజమానుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఇలాగా తిన్న దాంట్లో ఉమ్మేశాడు. అదే పరిస్థితులు ఏ దైవజనుడు ఉండుంటే ఆ ముసలిని కొట్టి చంపేసేవాడు. కానీ యేసయ్య గారు ఓర్చుకున్నాడు. ఓర్చుకోవడం వల్ల ఏం జరిగింది తెలుసా? ఈ రోజున తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలోనే గొప్ప పేరు మోసినవాడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటి?
ఓర్పు. సేవలో ఓర్పు చాలా అవసరం. నువ్వు విశ్వాస యాత్రలో నీకు ఓర్పు చాలా అవసరం. గనుక నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలంటే, ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న పొజిషన్ మనకు ఉండదు. రాగల దినాలు మన పరిస్థితి ఎలాగ ఉండదు. ముందు రోజులు ఎలాగ ఉండదు. ఉంటుందా? విత్తనం వేస్తారు, అది ఫలింపకుండా ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. ఈ రోజున ఇలాంటి మీరు ఎంత ఓర్చుకుంటున్నారో, రాగల దినాల్లో నా దేవుడు మనల్ని అందరినీ ఏసీలో కూర్చోబెట్టునుగాక. చెప్పండి అందరు గట్టిగా ఆమేన్. ఇంతకంటే బలమైన సేవ మనం చేయుదుముగాక, ఇంతకన్నా విశాలమైన మందిరం మనం కూర్చుందుముగాక. దేవుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. కాకపోతే ఈ సమయంలో మనకు ఉండవలసింది ఏంటి తెలుసా? ఓర్పు ఉండాలి. అసలు ఇంత ఓర్పు గురించి బైబిల్లో ఏం రాయబడింది ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి భక్తుడు ఏమంటాడు చూద్దాం. చాలు. ఇక్కడ ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. పైన ఏమన్నాడు? మళ్ళీ చదువు. పైన ఏమన్నాడు? ఏలువాడు. చాలమ్మా. ఏలువాడు నీ మీద కోపబడిన ఎడల నువ్వేముండాలి? ఏం చేయాలి? నువ్వు తొలగిపోవాలా తొలగిపోవద్దు అన్నాడా? ఒకటి, మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ పైన యజమానులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు మీ మీద కోపపడినప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు బైబిల్ ఇక్కడ? ఆ ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు నువ్వు, ఆ పనిలోంచి తొలగిపోవద్దు నువ్వు. మరి తొలగిపోకుండా ఏం చేయమంటావయ్యా అని అంటే ఆయన అంటాడు, ఓర్పుతో ఉండు. ఓర్పు ఏం చేస్తుంది? గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా అది అడ్డుపడుతుంది. అంతేగాని ఆ ఉద్యోగంలో ఆ యజమానుడు ఆ ఆడవాడిని అనడానికి, వీడెవడిని అనడానికి, వాడి బతుకెంత వాడెంత అని మనం అనుకున్నాం అనుకో, ఎక్కడ నువ్వు పని చేయగలవా? ఎక్కడ పని చేయలేవు. అంటారు 100 అంటారండి. ఎందుకంటే వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు, మనకు డబ్బులు ఇస్తున్నారు. అంత పౌరుషం ఉన్నవాడైతే ఇంటికాడే ఉండు. ఇంటికాడ ఉంటే ఈగల మూత. అవునా? మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత మనం వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సిందే. నీ ఉద్యోగ స్థలంలో నీ పై అధికారులు ఏదైనా అన్నప్పుడు నువ్వు ఓర్పుతో ఉండాలని ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, చాలాసార్లు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఉద్యోగులు యజమానుడే కాదు, తోటి వారు కూడా మనల్ని ఏం చేస్తారు? తోటి వారు కూడా మనల్ని సూటుపోటు మాటలు చేత హింసిస్తారా లేదా? అయినప్పటికీ కూడా మనము ఓర్చుకునేవారుగా మనం ఉండాలి. ఏసేపు ఓర్చుకోలేదా? ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా యోబు ఓర్చుకోలేదా? అంతెందుకండి, మన రక్షకుడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఎంత ఓర్పుమంతుడు. ఆయన అంత ఓర్పు ఎవరికైనా ఉందా? ఓర్పుకి అగ్రపీఠం ఆయనకి మనం వేయాల. ఆయన్ని చూడండి, సత్శరీరుడిగా ఉన్నప్పుడు బాల్య దశ నుండే ఆయన ఎంతోమంది హింసిస్తూ వచ్చారు చూటుపోటు మాటల చేత. ఏమన్నారు తెలుసా? అరే వీడి తల్లి ఎవడో తెలియదు వీడికి, ఈ తండ్రి ఎవడో తెలియదు వీడికి, తండ్రి లేకుండా పుట్టినవాడంటే వీడు అన్నారా లేదా? అన్నప్పుడు యేసయ్య ఎంత ఓర్చుకుని ఉంటారంటారు. ఒకసారి ఆయన్ని ఎక్కడ గెత్సేమనే తోటలో దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకుంటూ వచ్చారు. అప్పుడు ఓర్చుకోలేదా? అక్కడ ఒక మాట ప్రభు అంటాడు, నేను తండ్రికి ఆజ్ఞాపిస్తే 12 మంది వ్యూహ సైన్యాన్ని పంపిస్తాడని చెప్పాడు. అన్నాడా లేదా? 12 మంది వచ్చారంటే అంత ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఒక్క దేవదూతకున్న బలము 1,85,000 మంది చంపే బలం ఒక్క దేవదూతకు ఉంటుందట. అలాంటిది పరలోకంలో ఇంకా ఎంతమంది దేవదూతలు ఉన్నారు? సఖ్యంప కానీ సైన్య సమూహము నా ప్రభుకి పరలోకంలో ఉంది. ఓర్చుకోలేదా? ఆయన ఏమో తన బలాన్ని ఉపయోగించాడు అక్కడ? ఉపయోగించలేదు. దాని తర్వాత ఆయన రానువారు పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన్ని పిలాతు ఎదుటకు తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత చూడండి, పిలాతు ఎదుట ఎన్ని మాటలు అన్నారండి, ఎన్ని దూషణ మాటలు అన్నారండి. వాడన్నాడు, వీడన్నాడు, దెయ్యం పట్టినోడు అన్నాడు, వీడు అబ్రహాం కంటే గొప్పోడా అన్నారు, సొలొమోను కంటే గొప్పోడా అన్నారు, వాడని వీడన్నారు. అంత మాత్రమే కాదు, యేసయ్యను ఒక స్థలంలోకి తీసుకువెళ్ళి చిత కొట్టారండి. మన భాషలో చెప్పుకోవాలంటే కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ అంటారు, నేను గుద్దిన వాడెవడో ప్రవచించు, నీ గడ్డం లాగిన వాడెవడో చెప్పు. పిడిగుద్దులు గుద్దారండి, గడ్డపు వెంట్రుకలు లాగారండి. ఎన్ని బాధలు పెట్టినా ఆయన నోరు తెరవలేదు. గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా ఆయన వదుకు తేగడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. అదే ఓర్పు లేకుండా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి రక్షణ వచ్చేదా? మనం ఈ రీతిగా ఉండేవాళ్ళమా? ప్రభువుని ఆరాధించే నువ్వు ఆయన గుణాతిశయంలో మొట్టమొదటిది ఏదైనా ఉందంటే ఓర్పు. ఓర్పు అనే గుణము నీలోకి ఏర్పడిందా? నీకు వచ్చిందా? లేదు. యజమానుడు, ఇప్పుడు నేను ఏదైనా మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకో, ఇదేనా సంఘం, ఇంకా వేరే సంఘాలు లేవా, ఈయనేనా దైవజనుడు, ఇంకా ఎవరు లేరా, ఏదో ఒక మాట మీ తప్పు తప్పు విషయంలో గద్దించినందుకు చాలామంది మానేసిన వాళ్ళు ఉన్నారు. అలా గద్దించే విషయంలో మిమ్మల్ని మీరు సహించుకోకపోతే నష్టం ఎవరికి? నాకు కాదు, మీకే. సౌలు గద్దించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? గద్దిని నిర్లక్ష్యం చేశాడు. ఏం చేసి సింహాసనం పోయింది, చెప్పండి, సింహాసనం పోయింది, రాజరికము పోయింది, రాజతనం కూడా పోయింది. అదే రాజుగా ఉన్న దావీదును నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. ఏం చేశాడు? ఆయన స్వీకరించాడు. తన కీర్తనలో ఒక మాట రాస్తాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం లాంటిది అంటాడు. చూసారా? పెద్దవారు ఎవరైనా మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? అది తైలాభిషేకములుగా మీరు అంగీకరించాలి. దైవజనుడు మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి సరిచేస్తున్నప్పుడు అది నీ మేలు కొరకే నువ్వు అనుకోవాలి, నీ ఆశీర్వాదం కొరకనేది నువ్వు అనుకోవాలి. అందుకనే మనల్ని ఎవరు గద్దించినా ఏం చేయాలి? మనము శిరస్సు కొంచెం ఓర్చుకోవాలి. ఓర్చుకొని కాస్త పక్కకి వెళ్ళామనుకో ఆశీర్వాదం లేదు, నీకు కొంచెం నష్టమేమీ లేదు. ఇక్కడ ప్రసంగి భక్తుడు ఏమో నేను చెప్పిన మాట, ప్రసంగి భక్తుల మాట ఇది ఏమంటాడు? మళ్ళీ చదువమ్మా మాట. ఏలువాడు అంటే ఎవరు నీ మీద కోపడతారు? ఇప్పుడు నేను మీకు వాక్యం బోధిస్తున్నాను, నేను మీ మీద కోపడుతున్న అప్పుడప్పుడు మీ మీద కోపడప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని సహించుకోవాలి. మిమ్మల్ని మీరు దైవజనుడికి అప్పగించుకోవాలి. దైవజనుడికి ఎప్పుడైతే మీరు అప్పగించుకుంటారో దేవుడికి అప్పగించుకున్నట్లే. ఏలువాడు మీ మీద కోపడినప్పుడు నీ ఉద్యోగంలో నుంచి నువ్వు ఏలువాడు ఉద్యోగంలో ఉన్నప్పుడు నిన్ను ఏదైనా అన్నప్పుడు నువ్వు వైదొలిగిపోకూడదు. సంఘంలో నిన్ను ఏలుబడి చేయవాడు నేను ఏదైనా అన్నప్పుడు సంఘంలో నుంచి నువ్వు వైదొలిగిపోకూడదు. ఇక్కడి నుంచి వైదొలిగిపోయావా, భయంకరమైన మాట చెప్తాను, పరలోకంలో నుంచి కూడా నువ్వు వైదొలిగిపోతావని ప్రభు పేట నీకు మనం చేస్తూ ఉన్నాను. గద్దించు కుమారుడు ఏమైతే తెలుసా? ఆశీర్వాదానికి కారకుడిగా మార్చబడతాడు. తర్వాత ఏమంటుండే అక్కడ? ఓర్పు రెస్ట్. రెండోది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా అడ్డుకుంటుంది. ఈ మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకవేళ మీ భార్య భర్తలకే మీకు అర్థం కావడానికి చెప్తాను. నువ్వు నీ భర్తకి ఏదో కోపం తెప్పించి పని ఏదో చేసావు, భయంకరమైన పని ఏదో చేసావు, ఆయన ఓర్చుకోలేని పని ఏదో చేసావు, ఆయన సహించుకోలేని పని ఏదో చేసావు. వెంటనే నీ భర్త ఒక రాడ్డుని తీసుకొచ్చి నీ తల పగలగొట్టేశాడు అనుకోండి, ఎలాగుంటుంది నీకు? అదే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, తప్పు అతను తెలిసినప్పుడు అతను కొద్ది ఓర్పుతో సహించుకుని ఉంటే ఏమవుతుంది? కుటుంబం కట్టబడుతుందా లేదా? కట్టబడుతుందా లేదా? ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలంటే ఇదే. భార్య భర్తల మధ్యన ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? ప్రక్కకు వైదొలిగిపోవాలి.
ఒక 25 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏం చేసుకుంటారు సాధారణంగా మనం చెప్పండి? ఏదో ఫంక్షన్ చేసుకుంటారు కదా, అది ఏం ఫంక్షన్ అది అమ్మా? తెలీదా మీకు? అది రైట్, తెలుసు కదా మీకు. అది చేసుకున్న ఒక విశ్వాసులు ఉన్నారంట, భార్యాభర్తలు ఇద్దరును. ఆ పాస్టర్ గారు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటూ వాక్యం చెప్పడానికి వెళ్ళాడట. వెళ్ళే ముందు ఒక మాట అడిగాడంట. ఆయన పిలిచి ముందు ఈ దైవజనుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చోపెట్టి ఒక మాట అడిగాడంట. అయ్యా, ఈ 25 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నారు, మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు అని అడిగాడట. ఆయన అన్నాడంట, ఒక్కసారి కూడా లేదని అని చెప్పాడట. ఈ 2022 సంవత్సరంలో ఇది పెద్ద అబద్ధం అని చెప్పాడట. ఇంత అబద్ధం ఇంకోటి ఉందా? అసలు ఏ భార్య భర్తకైనా గొడవ లేకుండా సంసారం నడుస్తుందా? కుటుంబం నడుస్తుందా? అసలు గొడవలు ఉంటేనే సంసారం ముందుకెళ్తుందని కొంతమంది చెప్తారు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటేనే మజా ఉంటుందని కొంతమంది చెప్తారు. కానీ నువ్వేందయ్యా అసలు గొడవ లేదంటున్నావు అని అడిగాడట. నిజమే గారు, మీకు అబద్ధం చెప్తాను నేను, మీకు అబద్ధం చెప్తే దేవుడికి అబద్ధం చెప్పినట్టే అన్నాడు. అయ్యి బాబు, ఇంత సిదంబ రహస్యం ఏంటని ఆయన కొంచెం లోతుకి వెళ్ళి అడిగాడట. ఇంతకే దీని రహస్యం ఏంటని అడిగాడంట. ఏమి లేదయ్యా, మా ఆవిడికి డబుల్ బీపీ ఉంది, నాకేమో త్రిబుల్ బీపీ ఉంది. మాకేం కోపం లేదు అన్నట్లా, కోపం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. మనుషులందరికీ ఏముంటాయి, వాళ్ళకంటే రెట్టింపు ఉన్నాయి మా దగ్గర. అయితే నేనేం చేసేవాడిని తెలుసా? మా ఆవిడ కోపంగా ఉందనే విషయం తెలిస్తే నేను వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయి 1 గంట సేపు అక్కడుండి, మా ఆవిడకి పకోడీ ఇష్టం. ఆ గంట తర్వాత నేను ఏం చేయను తెలుసా? పకోడీ తీసుకొచ్చి మా ఆవిడకి ఇచ్చాను. ఇలాగ పకోడీకి పడిపోయేదండి అది. తర్వాత తన భార్యని అడిగాడు, అమ్మ మరి మీ భర్తకి ఎప్పుడు కోపం, ఆయనకి ఎందుకు కోపం రాదని? కోపం అయితే చాలా టీవీలు పగిలిపోతాయి, కంచాలు పగిలిపోతాయి, మంచాలు పగిలిపోతాయి అని చెప్పాడంట. అయితే మరి నువ్వేం చేసేదాను అంటే, ఏమి లేదా, ఆయన కోపం వచ్చినప్పుడు నెమ్మదిగా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆయనకి ఇష్టమైన చికెన్ బిర్యానీ వండి సాయంకాలం గంట తర్వాత సాయంకాలం మాటలు నెమ్మదిగా పెడుతూ ఉండేవాడిని. ఇలాగ కోపతాపాలు వస్తున్న ఒకరిని అర్థం చేసుకుని మీకు కాస్త దూరంగా ఉండాలి. అందుకనే చూడండి, ఇదే పని బైబిల్లో ఒక ఆమె చేసింది. ఆమె ఎవరు చెప్పండి? నేను చెప్పిన పని బైబిల్లో ఒక ఆమె చేసింది, ఒక తల్లి చేసింది. ఆమె ఎవరు చెప్పండి? షారానా? కాదు, ఇంకా అబిగయల్ కాదు. అంటే అబిగయల్ చేసింది వాస్తవమే. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఒక ఆమె పేరు ఎవరంటే రెబ్బకా ఏం చేసింది తెలుసా? అన్న కోపంగా ఉన్నాడు, కోపంతో ఊగిపోతున్నాడని తెలుసుకుని, ఆడు మామూలుడు కాదు, ఆడు వేటాడే స్వభావం కలిగిన వాడాడు, నిన్ను ఏ కుక్కనో నక్కనో చంపినట్టుగా చంపేస్తాడు రా బాబు అని ఎవరితో చెప్తుంది ఈ మాట? యేసేపు గురించి ఎవరికి చెప్తుంది? యాకోబుకు చెప్తుంది. యాకోబు ఆ వేటకెళ్ళి వచ్చి లోపల మ్యాటర్ అంతా సెట్ చేసేసి మెల్లిగా మీ మామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడ మా అన్నీ ఉన్నాడు, 2 కూతుళ్ళు ఉన్నాడు, అడిగి నీకు నచ్చిందని చేసుకోరా బాబు అని ఏం చేసిందామె? పంపించింది. ఎప్పుడు వరకు ఉన్నాడు తెలుసు అక్కడ? దరిదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఆ కోపానికి ఆ అన్న కోపానికి తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అప్పటికి కూడా ఇటు కోపం ఉంటుందేమో, పగ ఉంటుందేమో అని తెలివిగా ఈడు మహం తక్కువడా? ఎవరో యాకోబు తక్కువడు అనుకున్నారా? మామూలుడు కదా, ఇడు అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసేటాడు. ఇడు మామూలుడు కదా, ఇడు ఏం చేయాలి తెలుసా? మా అన్ని కోపం నేను చల్లార్చాలంటే నేను ఏం చేయాలి అని ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా కానుకలు పంపించాడు, తర్వాత భార్యలను పంపించాడు, తర్వాత దాసీలను పంపించాడు, చివరిగా ఒంటరి వాడిగా ఎబ్బోకోరేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన, ఆ కానుకలు ఆ ముందు పంపిస్తున్నప్పుడు యేసేపు మనోడు వచ్చాడని సంగతి తెలుసుకుని చాలామంది సైన్యం తీసుకుని వస్తున్నాడు చంపేద్దామని యాకోబుని. కోపం నిజంగా పోలేదు. పోతే ఆ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎవరని అడిగారు? ఎవరిని అడిగాడు? పెద్ద భార్యని అడిగాడు. బావగారు నేనండి, మీ మరదలనండి అని చెప్పింది. రెండోదాన్ని అడిగేది, మరి ఇదే అవతాన్ని అడిగాడు, నేను కూడా ఆయన భార్య నేనని చెప్పింది. మరి పిల్లలు ఎవరు?
మీ తమ్ముడు పెదనాన్న అని అన్నప్పటికీ ఆ కోపం అంతా ఏమైపోయింది? చల్లారిపోయిన తర్వాత ఎందుకని నా తమ్ముడు ఏడి యాకోబు అని అడిగాడు. అయ్యా బావగారు అక్కడ ఉన్నాడండి, ఆయన వస్తున్నాడు, వెనకాల వస్తున్నాడంటే పాపం మెల్లిగా వస్తున్నాడు. తమ్ముడిని చూసి ఏసావు మెడ మీద పడి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగ వెళ్ళిపోయావురా, నిన్ను చూడక 20 సంవత్సరాలు అవుతుందిరా తమ్ముడు అని ఏడ్చాడు. ఇందుకే ఆ కోపాన్ని చల్లార్చింది ఏంటి తెలుసా? ఒకటి ఓర్పు, రెండోది కానుక. మీరు సామెతల గ్రంథంలో చూడండి, కానుక అంటే రహస్యంగా ఇచ్చేదా? ఏం చేస్తుంది? అది కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో పెట్టిన కానుకంట ఏం చేస్తుంది తెలుసా? కోపాన్ని చల్లారుస్తూ ఉంటుంది. మీ మీద ఎవరికైనా కోపం ఉందనుకో, మీ అత్త కోపం ఉందనుకో కోడల మీద, ఏం చేయాలి? కోడలు అత్తకి ఏం చేయాలి చెప్పు? ఒక చీర కొనివ్వాల. అప్పుడు కోపం ఏమవుతుంది? కోడల మీద అత్త కోపం ఉందనుకో, అత్త ఏం చేయాలా? మీకు తెలుసు కదా ఇవన్నీ. అలాంటి చేస్తూ ఉండాలి మనం. మెట్టుకు యాకోబు పతనం కాకుండా ఉండడానికి, ఏసోబు కోపం చల్లడానికి ఏం జరిగింది తెలుసు? అక్కడ ఓర్పు, రెండోది కానుక, వెడపాటుతనమే. ఇక్కడ చూడండి, మనం కూడా ఓర్చుకునేవారిగా ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా అడ్డుకుంటుంది. రెండోదిగా మీకు చూడండి, దావీదు మీద సౌలు 21 పర్యాయము హత్యా ప్రయత్నం చేశాడు. దావీదేమో చిన్నోడా చితుకోడా? దావీదుకి ఏం తెలీదా? అప్పటికే మంచి బలాఢ్యుడు. ఎవరో? దావీదు. సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, అప్పటికి గొలియతును కూడా చంపినవాడే. కానీ చూడండి, దావీదు మీద సౌలు 21 పర్యాయం హత్యా ప్రయత్నం చేసి కొండ గుహల్లో పారిపోయేట్టుగా చేశాడు. అయినా కానీ ఎప్పుడు కూడా కోప్పడలేదు. ఒక రోజున ఒక గుహ దొరుకుతాడు. ఆ గుహలో సౌలు దొరుకుతాడు. దొరికిన తర్వాత దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు మాత్రం కోస్తాడు. కోసి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మాట్లాడతాడు, నా ఏలినవాడా. అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? మనమైతే అనేవాడు, నా పగవాడా అని మనం మాట్లాడేవాళ్ళము. కానీ దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? నా ఏలినవాడా, నీ దాసుడినే నేను, ఎందుకు నా మీద నువ్వు ఎంత పగబెట్టావు? ఎవరో ఏదో చెప్పిన మాటలు విని నన్ను తరుముతూ ఉన్నావు, ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసావు, అయితే నువ్వు ఇక్కడ నాకు దొరికావు, కానీ నిన్ను పొరపాటున చంపను. అది నా మనస్తత్వం కాదది అని చెప్తూ తన కీర్తనలో ఒక మాట రాస్తాడు. ఏంటి తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. ఈ యొక్క దావీదు ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి ఓర్పు, 2 సహించుకునే గుణం ఉంది, 3 తెలుసా ప్రేమించే గుణము దావీదుకు ఉంది. ఒకటి సహించే గుణము, ఓర్చుకునే గుణము, ప్రేమించే గుణము. ఈ 3 దావీదులో ఉండటం వల్ల నేటికి యెరూషలేములో దావీదు పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? భూమి ఆకాశములు నిలిచున్నంత కాలము దావీదు పేరు యెరూషలేములో మ్రోగుతూనే ఉంటుంది. ఇంత ఆశీర్వాదం నీకు ఎక్కడి నుంచి వచ్చింది దావీదు అని మనం దావీదుని అడిగామనుకో, ఒకటే కారణం చెప్తాడు, నాలో ఓర్పు ఉంది, నాలో సహనం ఉంది, నాలో ప్రేమించే గుణం ఉంది, కనుకనే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఆ కృప దేవుడు మనకు కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. చూడండి, ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, మళ్ళా మాట చదవండమ్మా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అడ్డుకుంటుంది. చూడండి ఎంత గొప్ప కార్యం అది, ఎంత గొప్ప మాట అది. రెండో మాట కూడా చూద్దాం, ఓర్పు గురించి ఏం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3, 12 అధ్యాయము 3వ వచనం. చాలు ఇక్కడ ఇంకొకసారి చదువున్నాను అదే మాట. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు
తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకునిన ఆయన. చూడు అక్కడ ఏమన్నా మాట రాయి ఉంది, అది అండర్లైన్ చేసుకోండి మీరు. అక్కడ ఆయన అంటే ఎవరైనా, అది ఆ ప్లేస్లో మనం యేసయ్య అని పెట్టుకోవాలి. ఈయన పాపాత్ముల ఎదుట నిలబడి, దోషుల ఎదుట నిలబడి, దుర్మార్గుల ఎదుట నిలబడి ఎంత ఓర్చుకున్నాడు చూడండి. ఆయన ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఎంత ఓర్చుకున్నాడంటే అంత ఓర్చుకున్నాడు ఆయన. ఎన్ని గుద్దులు గుద్దినా, ఎన్నిసార్లు ఉమ్ము వేసినా, యెరూషలేము వీధంతా తిప్పినా నా ప్రభు ఓర్చుకున్నాడు. ఆయన అంటాడు, నేను ఓర్చుకున్నట్లుగా మీరు కూడా మీ పని స్థలాల్లో, మీ ఉద్యోగ స్థలాల్లో, మీ వ్యాపార స్థలాల్లో, మీ మందిరాల్లో, మీ కుటుంబంలో మీరు ఓర్చుకునేవారుగా ఉంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఒక రోజున ఉన్నతమైన స్థాయిలో నేను హెచ్చింప చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత మాట కూడా మనం అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 కూడా చూడండి. క్షమించండి అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 మీరు చదివండి. చదువునానా? చాలు చాలు చాలు. ఈ మాట మీ పైన ఉన్న నాయకులకి మీరు లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా ఉన్నారు కనుక, వారు దుఃఖముతో ఏం చేయకూడదంట, ఆ పని చేయకూడదు. ఏ పని? సేవ పని. ఎందుకని? మీ నాయకుడికి లేదా మీ ముందున్న మీ దైవజనుడికి మీరు ఎంతగా అవకాశం ఇవ్వాలంటే, మమ్మల్ని కొట్టండి, తిట్టండి, సరిచేయండి, కానీ ఏ రోజు కూడా మేము కోపపడమన్నట్టుగా అధికారానికి మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన దుఃఖముతో చేయకుండా ఎలా చేస్తాడంట? సంతోషంతో చేస్తాడు. ఎందుకని? ఓర్పుతో చేస్తాడు. దైవజనుడు ఓర్పుతో సేవ చేయాలంటే విశ్వాసాలందరూ ఆయనకి ఏమై ఉండాలి చెప్పండి? సపోర్ట్ చేసేవారుగా ఉండాలి. ఆయన ప్రార్థన చేయాలన్నా, ఆయన ప్రకటించాలన్నా, ఆయన అనేక ఆత్మలు సంపాదించాలన్నా, అనేక ప్రాంతాలు తిరగాలంట, మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రార్థన యొక్క సహకారము ఆయనకు అందించేవారుగా ఉండాలి. ఆయన పనిలో మనం కూడా పాలివారుగా ఉండాలి. అప్పుడే ఈ సేవ అంచులంచులుగా ఆశీర్వదించబడునుగాక. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6:11 కూడా చదువునానా? 1 తిమోతిలకు రాసిన అది దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు. చూసారా ఎన్నున్నాయి ఇక్కడ? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదవమ్మా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడు. దాని ముందు వచనాలేమో అట్లా మనం విసర్జించాలి. ఇప్పుడు మనం చదువుకునే వచనాలేమో మన జీవితంలో మనం ఏం చేయాలి? అట్లని అలవర్చుకోవాలి. మన జీవితం వాటిని మనము ఏం చేయాలి తెలుసా? అలవర్చుకోవటం మాత్రమే కాదు, ఆటి రీతిగా మనము బ్రతికేవారుగా ఉందముగాక. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఒకటి, దైవజనుడు అంటే ఎవరు? మనమందరం దైవజనులమే, మనమందరం యాజకులమే. లోకములో నుంచి, పాపంలో నుంచి, దుష్టత్వం నుంచి, దుర్మార్గం నుంచి మనం విడిపించబడిన వారము. మనమందరం రాజులని యాజక సమూహమునై ఉన్నాము. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం ఏం చేయమంటారంటే, మనల్ని వీటన్నిటిని కూడా మీరు అనుసరించాలి, వీటన్నిటిని మీరు పాటించాలి, వీటిని మీరు సాధనం చేయాలి అని అంటే అక్కడ ఒకటి, మొదటిగా ఏమంటారు? మళ్ళీ చదువున్నాను. నీతిని ఒకటి మనము పట్టుకోవాలి, 2 భక్తిని పట్టుకోవాలి, విశ్వాసమును పట్టుకోవాలి, ప్రేమను పట్టుకోవాలి, ఓర్పుని పట్టుకోవాలి,
సాత్వికను పట్టుకోవాలి. వీటన్నిటిని మనం సంపాదించుకోవడానికే మందిరానికి రావాలి. మనము వీటిని సంపాదించుకోవడానికే ప్రయాసపడాలి. ఉద్యోగం కొరకు కాదు, అది మంచిదే. వ్యాపారం కొరకు కాదు, అది మంచిది. అది నీ యొక్క కుటుంబము పోషించడం కొరకు అది. కానీ ఆత్మీయంగా ఎదిగేవాడు, ఆత్మీయంగా అభివృద్ధి పొందేవాడు, పరలోక రాజ్యాన్ని చేపట్టేవాడు ఖచ్చితంగా ఇవి 5ను మనము సంపాదించుకునేవారిగా ఉండాలి. తెలుసా, వీటిని ఎవ్వరు మీ దగ్గర నుంచి దోచుకోడు. ఈ లోకంలో ధనాన్ని దోచుకుని పోతారు, వెండి బంగారాలు దోచుకుని పోతారు. కానీ ఇక్కడ తిమోతికి చెప్తున్న మాటలు మాత్రం మనల్ని అలవర్చుకుంటే ఎవడు వీటిని దోచుకోలేడు. రీసెంట్గా నిన్న రాత్రి అంట పద్మనగర్లో మన పాత చర్చి ఉంటుంది కదా, ఇటుకత ముందుకి వెళ్తే అక్కడ దరిదాపుగా ఆయనకి 20 కోట్లకు అధిపతి అంట. రాత్రి అతను కొట్టి చంపేశారట. 20 కోట్లకు అధిపతి అయిన ఒక వ్యక్తిని దరిదాపుగా ఆ పద్మనగర్ షాపులన్నీ ఆయనవి అంట. ఎందుకు చంపారేంటో మనకు తెలియదు. కానీ చూడండి, ధనము మన దగ్గర ఉన్న మన ప్రాణానికి అది. కానీ ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్న మాటలు వీటన్నిటిని మనం సంపాదించుకోవాలి. వీటిని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో పరలోక రాజ్యానికి నీవు హక్కుదారుడిగా మార్చబడతావని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం చాలు. తర్వాత ఎబ్రిల్ రాసిన పత్రిక 10:36 కూడా చదవండి ఒకసారి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:30. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని చిత్తమును మీరు నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పు అవసరం. చూడండి, ఇదంతా ఇంతగా మనం ఇంత ప్రయాసపడుతున్నాం దేని కొరకు? ఇంత ఉడుకులో, ఇంత ఇరుకులో, ఇంత ఇబ్బందులో మనం ఎందుకు? దేని కొరకు? అమ్మో, దేని కొరకమ్మా? అది మీ చర్చికి దేని కొరకు వస్తున్నారు? పాటలు పాడడానికా? ఆరాధన చేయడానికా? వాక్యాన్ని వినడానికా? ఇవన్నీ వాస్తవమే. కానీ అసలు ఎంతగా మనం దేనికి వస్తున్నాం మందిరానికి? ఇప్పుడు చదువుకున్నాం కదా, దీని కొరకు మనం మందిరానికి రావాలి. దేని కొరకు రావాలి మన మందిరానికి? మళ్ళీ చదువున్నాను అన్నమాట. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొంది నిమిత్తము. ఏ వాగ్దానము? చూడండి, అబ్రహాం అంటాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఏం చేస్తున్నాడంట? అసలు పట్టణం చూశాడు ఆయన. మరి ఎందుకు అబ్రహాం మాట మాట్లాడాడు? ఆ పట్టణంను పొందుకోవడానికి, ఆ పట్టణానికి వెళ్ళడానికి అబ్రహాము ఎంత ఓర్పుతో ఉన్నాడంటే చూడండి, ఓర్మితో ఉన్నాడట. అబ్రహాంకున్న ఓర్పు మామూలు విషయం కాదండి. రెండోది ఏంటి తెలుసా? వాగ్దానం చేశాడు ఆయనకి. ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు. ఏమని? నీకు వాగ్దాన పుత్రుని ఇస్తానని. ఎప్పుడు ఇచ్చాడు అది? దరిదాపుగా 100 సెంచరీ కొట్టే సమయంలో 100 సంవత్సరాలకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అప్పుడు వరకు ఆయన ఏం చేయడు తెలుసా? పరీక్షించాడు. ఇవ్వలేక కాదు, దేవుడు ఇవ్వాలంటే అందునా ఒక 5 నిమిషాలు పట్టదు, ఇచ్చేస్తాడు. కానీ అబ్రహాముని ఎందుకు అలాగా చేశాడని అంటే మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఎందుకు అంత ఆలస్యం చేశాడు చెప్పండి? ఓకే, ఓర్పును పరీక్షించడానికి. ఓకే, ఇది చెప్పిన వాడికి నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తా. ఓకే, సహనాన్ని పరీక్షించడానికి. అంతే, సహనాన్ని పరీక్షించడానికే ఓర్పును పరీక్షించడానికి. మీరు చెప్పిన వాస్తవమే, కొట్టువేయట్లేదు నేను. కానీ ఎందుకు ఇలా చేశాడు దేవుడు? ఇది నేను చెప్తే నాకు ఏమిస్తారు మీరు? ఏమోరా? కూల్ డ్రింక్ ఇస్తాడంటే. వెరీ గుడ్.
చెప్తాను, జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలి తెలుసా? అబ్రహమా నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండాలి అంటే అప్పుడు వరకు నిందతో ఉన్నాడని అర్థమా? అవును, 100% నిందతో ఉన్నాడని అర్థం. ఎందుకంటే ఒకటి మిస్టేక్, తాను చేసిన మిస్టేక్ చెప్తాను మీకు. ఒకటి, ఊరు అనే ప్రాంతం నుంచి ప్రభు పిలిచాడు కదా. పిలిచినప్పుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాంనే పిలిచాడు. అబ్రహాంతో పాటు తన భార్యని పిలిచాడు. కానీ ఎవరిని తీసుకొచ్చాడు? వత్త లోతుని తీసుకొచ్చాడు. లోతుని పిలవమన్నాడా? లేదు. తండ్రిని పిలిచాడు. తండ్రిని పిలవమన్నాడా? లోతును తండ్రిని వెంట పెట్టుకుని వచ్చాడు. మొదటి మిస్టేక్. రెండో మిస్టేక్, కానానికి వెళ్ళమంటే మనోడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? తన భార్య మీద ఎవడో మోజుపడ్డాడు. మోజుపట్టిన తర్వాత అంత ఎంత కాదు హింసలు పెట్టాడు. అయినగా దేవుడు ముట్టుకోనవ్వలేదు. ఎందుకంటే ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని ఇవ్వాలి కాబట్టి షారాని ఎవడు ముట్టకూడదు. ఒకవేళ ముట్టుకున్నావు నువ్వు సస్తావరే అని చెప్పాడా లేదా? దాని తర్వాత ఇది రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటి తెలుసా? షారా అందే, అయ్యి బాబో మనకు విస్తారమైన ఆస్తి ఉంది, ఇది ఆ ఎలేజర్ద వశం అయిపోద్దాం, ఇది మనకు పిల్లలు లేదు కదా, ఇంకా ఆడిని నువ్వు బాగా ఇష్టపడుతున్నావు కదా, ఆడితో తిరుగుతున్నావు కదా, ఆడితో ఎక్కువ మాట్లాడుతున్నావు కదా, నువ్వు చివరికి నువ్వు వాడికి ఇచ్చేసేటట్టున్నావు ఇదంతాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇదిగో ఈ దాసి అనే హాగర్ ఉంది కదా, దాన్ని పెళ్లి చేసుకో. అది పడి ఉంటుంది, అలాగా పడి ఉంటుందా? పడి ఉంటుందని అంటే ఒక్క మాట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడా? చేయకుండా ఆమె ఏదో చెప్పాడని ముసలోడు ఆ సమయంలో టెంప్ట్ అయిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. పుట్టిన తర్వాత ఇస్మాయిల్కి ఇస్సాక్కి చిన్న వివాదం వస్తూ ఉంది అక్కడ. ఇలా షారా అంటదే, నువ్వు దాసి కుమారుడిని ఇక్కడి నుంచి పంపించమంట. అప్పుడు వెళ్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభు, షారా ఎలాగంటుంది ఏంటి ప్రభు అని అంటే, రే నోరు మూసుకుని షారా చెప్పినట్టుగా అన్నాడా లేదా? ఇన్ని మిస్టేక్ చేశాడు కనుక అక్కడ అంటాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండు, అప్పుడు నేను నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను. అందుకని 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మనలో ఎన్నో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి నీకు తెలియపరచడానికే ప్రభు ఆలస్యం చేస్తున్నాడే కానీ ఏదో నీ మీద కోప్పడి కాదు, నేనేదో ఏదో చేయాలని కాదు. ఆయన పిల్లలుగా మీరు ఆశీర్వదించబడితే ప్రభు నామం మహింపరచబడుతుంది. మనలో దేవునికి ఆశీర్కరంగా ఏమున్నాయో వాటన్నిటిని మనము తీసివేసుకుందాం. ఇది ఈరోజు మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతాడు. చివరిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. యాకోబు రాసిన ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఓర్పు అంటే ఇక్కడ మాట మీకు వచ్చింది కదా. ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకలి వర్షము కొరకును కడవడి వర్షము కొరకును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము. ఇక్కడ 2 సార్లు ఓపిక గురించి మాట్లాడాడు. ఒకటి, సహోదరులరా మీరు రాకడ వరకు ఓపికతో ఉండాలి. చాలా ఎంతమందికి ఓర్పు ఉంది ఇక్కడ? ఓపిక ఉంది చెప్పండి. ప్రభు రాకడ మనం చాలాసార్లు అంటూ ఉంటున్నాం కదా, ఇన్నిసార్లు బోధిస్తున్నారు కదా, అన్న ఎప్పుడు వస్తుందన్నా ప్రభు రాకడ అసలు ఉందా అసలు వస్తాడా రాడో నీకు ఎప్పుడు తెలుసా? ఈ పరీక్ష కాలంలో మనం ఉన్నాము అని నువ్వు మర్చిపోవద్దు. ఎక్కడున్నా మనము పరీక్ష కాలంలో ఉన్నాము. ఈ పరీక్ష అయిన తర్వాత రిజల్ట్ నెక్స్ట్. 10th క్లాసు రాసిన పరీక్షలు ఏ రీతికైతే కొన్ని దినాలకు రిజల్ట్ వచ్చినాయో, ఇప్పుడు కూడా మనం ఈ లోకం అనే శ్రమలలో మనం ఉన్నాము, పరీక్షల్లో మనం ఉన్నాము అని మర్చిపోవద్దు. లోకమంతా చూడండి. ఆయన అంటాడు, శిష్యులు అడుగుతారు, మనం అడిగినట్టుగా అడిగారు వాళ్ళు కూడా, అయ్యా నీ రాకడ ఎప్పుడని అడిగారు. నా రాకడకు సూచనలు కొన్ని చెప్పాడు ఆయన. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుంది, ప్రజల మీద ప్రజలు లెగిస్తారు, అక్కడక్కడ కరువులు కలుగుతాయి, నోవా దినాల వల్ల నా దినాలు ఉంటాయి, లోతు దినాల వల్ల నా దినాలు ఉంటాయి అని చెప్తూ, ఇదిగో నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, తిరిగి మరలా నేను వస్తాను.
వస్తానన్నవాడు రాకమానున పాట పాడతాం కదా మనం. ఆయన ఖచ్చితంగా వస్తాడు. అయితే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే నేను చెప్తాను, నీలో నాలో ఇంకా పరిపూర్ణత ఏర్పడలేదు. నీలో నాలో దేవుని సారూప్యం మనలో ఇంకా ఏర్పడలేదు. ఎందుకంటే ప్రభు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే నీవు నేను ఎత్తబడాలని, నీవు నేను పరలోకంలో చేర్చబడాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడే కానీ మరి ఉద్దేశం కానే కాదు. నేను అడుగుతాను, ఇప్పుడే ఈ సమయంలో నువ్వు నేను అనుకున్నట్టుగా ప్రభు మన మధ్యకి దిగి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎత్తబడతారు? మీరు చేతుల పైకి ఎత్త, నేను ఎత్తబడతాను అన్నవాళ్ళు చూసారా? ఈ విషయంలో మన మనస్సాక్షియే మన మీద నేరారోపణ చేస్తుంది కదా. నువ్వు ఎత్తబడతావు లేదు, నీకే నమ్మకం లేదు కదా. మరి ప్రభు వస్తే ఒకవేళ నువ్వు విడిచిపెడతావు. ఇంతమంది విడిచిపెట్టబడితే ఆయనకు దుఃఖం కదా. నినివే పట్టణం మీదకి యోనాను పంపించాడు. అక్కడికి వెళ్ళయ్యా, వాళ్ళందరూ నా ప్రజలు, వాళ్ళ కొరకు బోధించు, నా గురించి విషయాలని చెప్పు. గోను బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత నేను వాళ్ళు విడిపిస్తాను, నా ఉగ్రతని తప్పించుకుంటాను, నా కోపకని బిగ్గపట్టుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి యోనా ప్రకటించగా నినివే పట్టణస్థులందరూ కూడా, రాజు మొదలుకొని సాధారణమైన వ్యక్తి వరకు గోను బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటకు ఆయన కరిగిపోయి దాని మీద ఉగ్రతకు బదులుగా ఏం పంపించాడు తెలుసా? సమాధానం పంపించాడు, నెమ్మదిని పంపించాడు, ప్రేమను పంపించాడు, రక్షణను పంపించాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తుందని తెలుసా? ఇక్కడే మనం చేతులు ఎత్తలేకపోతున్నాం కదా. ఆ ప్రభు దినం ఎలాగుంటుంది తెలుసా? బహు వేగముగా ఉంటుంది. రెండోది, ఆయన ఎదుట నిలబడినవాడు ఎవడు కూడా లేడు. ఆయన ఎదుట నిలబడినవాడు ఎవడు? మనుషుని జ్ఞాపకం చేసుకున్నవాడు ఎంతటి వాడు, ఏ పార్టీ వాడు? ప్రభు ఎదుట నువ్వు నేను నిలబడలేను తెలుసా? ఎందుకు ఈ వాక్యం చెప్తాను తెలుసా? ప్రకటన గ్రంథం మీరు చదవండి. ప్రకటన గ్రంథం రాసిన వారు ఎవరు? యోహాను ఎవరు? యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యుడు కదా. ఈ ప్రియమైన శిష్యుడు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. కానీ ఆయన నిజమైన సారూప్యము, నిజమైన స్వరూపము దర్శనంలో చూసి, నిజంగా కాదండి, దర్శనంలో చూసే ఆయన పాదముల పడి కుక్క వలె ఉన్నాను నేను. అయ్యో నీ దర్శనంలో నేను చూడలేక కుక్క వలె పడి ఉన్నానని తను చెప్పుకుంటలేదా? అది దర్శనంలోనే ఆయన తట్టుకోలేకపోతున్నాడంటే నిజంగా ఆయన చూస్తే. అదే ప్రకటన గ్రంథంలో ఆయన సారూప్యం గురించి ప్రకటిస్తాడు. ఆయన తల ఎలాగుందంట? ఉన్నిని పోలినదాగా ఉన్నదట. ఆయన కళ్ళు ఎలాగున్నాయంట? అగ్ని జ్వాలల వల్లే ఉన్నాయంట. ఆయన పాదములు ఎలాగున్నాయంట? అగ్నిలో పొట్టమ వేయబడినట్లుగా అపరంజితో సమానమట. ఆయన బట్టలు ఎలాగున్నాయట? ఏ చాకిల వాడు చలువ చేయలేనంత తెల్లగా ఉన్నాయంట. ఆయన ముఖ దర్శనం చేస్తే నువ్వు నేను బ్రతకగలమా? అందుకనే ఈ శరీర సంబంధమైన సారూప్యంతో మనం చూడలేము, కానీ ఆత్మ సంబంధమైన సారూప్యము మనం ధరించుకుని ప్రభు ఎదుట మనం నిలబడుతాముగాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఓర్పుతో మనం అందరము కూడా యేసయ్యని మనం కలుసుకుందుముగాక. ఓర్పుతో మనం ఈ లోకంలో జీవించుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.